హాయ్ డ్యూడ్, నిన్న మనం నేర్చుకున్న ఆల్ఫాబెట్ నంబర్స్ ప్రాసెస్ను ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అనే దాని మీద ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఈరోజు తీసుకోవడం జరిగింది. మీరు ఒక్కసారి వీటిని చూడండి, ఎట్లా ఉండే క్వశ్చన్స్ చూద్దాం. ఈ సిరీస్లను ఎట్లా సాల్వ్ చేయాలి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని ఎట్లా ప్రాక్టీస్ చేయాలనే దాని గురించి మనం ఇక్కడ చూద్దాం. నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ అది లెంతీ అనిపిస్తుంటే మీరు స్కిప్ చేసుకొని మీకు అవసరం ఉన్న దగ్గర చూడండి, ఓకేనా? నేను బేసిక్ స్టాండర్డ్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏముంది అనే దాని గురించి మనం చూసినట్లయితే, ఓకే, ఇక్కడ మనకు 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. 4 క్వశ్చన్స్లో ఏది డిఫరెంట్ అని అడుగుతున్నాడు. దాని గురించి మనం చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ లెటర్స్ ఇచ్చింది కదా, లెటర్స్కి వాటిపైన నంబర్ మెన్షన్ చేసుకోవాలి. బి అంటే మనకు తెలుసు 2 అని, అండ్ సి అంటే మనకు తెలుసు 3 అని, డి అంటే తెలుసు 4 అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ ఎలిఫెంట్కు 4 కాళ్ళు ప్లస్ ఒక ట్రంక్ 5 అని, అండ్ ఎఫ్ అంటే 6, జి అంటే 7, హెచ్ను పైన కింద క్లోజ్ చేస్తే 8 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఐ అంటే 9, జగ్గు 10 రూపీస్. నెక్స్ట్ కే అంటే 11 అవుతుందని మనకు తెలుసు, ఎం అంటే 13, ఎల్ అంటే లెమన్ జ్యూస్ 12 రూపీస్. ఓకే, ఇందులో ఆడ్ వన్ అవుట్ అంటుంది. ఆడ్ వన్ అవుట్ అంటే ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది చూసినట్లయితే నాకు ఇందులో డిఫరెంట్ అనిపిస్తుంది ఈ ఫోర్త్ వన్ అనేటికంటే డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఫోర్త్ వన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. ఇది 2, 3, 4 వరుసగా ఉంది, 5, 6, 7 ఇక్కడ కూడా వరుసగా ఉంది, 8, 9, 10 ఇది వరుసగా ఉంది, ఇందులో డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, T20 అంటే 20 ఇది, ఎస్ 19 అండ్ ఎఫ్ 6 ఇది 7, నెక్స్ట్ ఎం 13 ఇది 12, నెక్స్ట్ జెడ్ 26 ఇది 25. అన్నిటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ నెంబర్ ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది, ఇది చిన్నగా పెద్దగా, పెద్దగా చిన్నగా, పెద్దగా చిన్నగా. ఓకే, ఫస్ట్ నెంబర్ పెద్దగా ఉండి సెకండ్ నెంబర్ చిన్నగా ఉన్న నంబర్లు ఏమేమై ఇది 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 ఈ మూడు మాత్రం ఫస్ట్ నెంబర్లు పెద్దగా ఉండి సెకండ్ నెంబర్ చిన్నగా ఉంది. ఈ ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంది, కాబట్టి రిక్వైర్డ్ ఆన్సర్ ఇస్ 2. సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. సెకండ్ వన్ ఆన్సర్. ఎందుకు ఆన్సరు సెకండ్ వన్? ఎందుకు ఆన్సరు? అన్నీ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ ఈ సెకండ్ వన్ మాత్రమే డిఫరెంట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇక్కడ ఏఈఐఓ తర్వాత ఏం రావాలి? ఏఈఐఓ తర్వాత ఏం రావాలి? ఇవన్నీ ఓవెల్స్ అని మనకు తెలుసు, కాబట్టి యు రావాలి. ఏఈఐఓయు ఆర్ ఓవెల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏజెడ్ బివై సిఎక్స్ అని ఉంది. దీని తర్వాత రావాల్సిన నెంబర్ ఏముంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ ఇవి ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి? ఏ అంటే 1, జెడ్ అంటే 26, నెక్స్ట్ బి అంటే 2 ఇది 25, వై అంటే 25, అండ్ నెక్స్ట్ సి అంటే 3 ఇది 20, ఎక్స్ అంటే 24. ఓకే, ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఓన్లీ ఫస్ట్ నెంబర్ అని అబ్జర్వ్ చేద్దాం మనం. ఇక్కడ 1 ఉంది,
ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1 2 3 అనేది వరుసగా వచ్చింది. అంటే ఇక్కడ నెక్స్ట్ రావాల్సిన నెంబర్ 4th నెంబర్. వాట్ ఈస్ ద 4th నెంబర్? డి. ఇక్కడ డి రావాలంటే ఇక్కడ 2 దగ్గర డి ఉంది. ఓకే, ఫస్ట్ నెంబర్ ఓకే, డి అనేది కన్ఫర్మ్. అంటే ఆన్సర్ 3 4లో ఉంది. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ చూడండి. లాస్ట్ నెంబర్ ఇక్కడ జెడ్ అంటే 26 ఉంది, తర్వాత 25 అయింది, తర్వాత 24 అయింది. నెక్స్ట్ 23 రావాలి. 23 అంటే ఏంది? 23 లెటర్ డబ్ల్యూ. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? డిడబ్ల్యూ. దట్ ఈస్ థర్డ్ వన్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? అంటే ఈ ఆల్ఫాబెట్ నంబర్స్ అనేవి మన ఆన్సర్ ఫైండింగ్లో ఏ విధంగా యూజ్ అవుతున్నాయి, దాన్ని ఎట్లా అప్లై చేయాలి మనం అనేదాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఓకే, ఇక్కడ పియుఎఫ్, క్యూవిజి, ఆర్డబ్ల్యూహెచ్ అండ్ నెక్స్ట్ ఎస్ఎక్స్ఐ. ఈ ఆన్సర్లో మనకు కావాల్సిన ఆన్సర్ ఎట్లా కనుక్కోవాలి ఇప్పుడు చూద్దాం. పి అంటే పి 16, క్యూ 17, ఆర్ 18, ఇది 19. అంటే వరుసగా ఉన్నాయి. అంటే నెక్స్ట్ 19 తర్వాత 20 రావాలి. 20 అంటే టీ. ఇక్కడ చూడండి అన్నిట్లో కూడా ఫస్ట్ నెంబర్ 20th లెటరే ఉంది. ఓకేనా, అండ్ సెకండ్ నెంబర్ చూద్దాం. యు 21, వి 22, డబ్ల్యూ 23, ఇక్కడ 24. నెక్స్ట్ 25 రావాలి. 25 అంటే వై. ఇక వై ఉన్న నెంబర్లు 2. లాస్ట్ నెంబర్ కావాలి. ఇక్కడ ఎఫ్ అంటే 6.